హాయ్ ఫ్రెండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ అనేటువంటిది 1/1/2024 నుంచి 50% చేరింది ఫ్రెండ్స్. అయితే మన 7th పే కమిషన్ ఆదేశాల మేరకు డిఏ అనేటువంటిది 50% అయినప్పుడు కొన్ని అలవెన్సెస్ అన్నీ కూడా 25% పెరగాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇలా పెరగాల్సినటువంటి అలవెన్సెస్ అవి ఎంత పెరుగుతాయి అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు క్లారిఫికేషన్లు అన్నీ కూడా ఇస్తూ వచ్చారు ఫ్రెండ్స్. అయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మాత్రం దీనికి సపరేట్ ఆర్డర్స్ అవసరం లేదు, ఆల్రెడీ ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనిపైన యూనియన్ నాయకులు చొరవ తీసుకొని ఇది కరెక్ట్ కాదు, వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఇచ్చినట్లుగా క్లారిఫికేషన్ మీరు కూడా ఇవ్వండి అని మన డైరెక్టరేట్ని ఆశ్రయించడంతో డైరెక్టరేట్ ఇలాంటి ఒక క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో 1/1/2024 నుంచి డిఏ 4% పెరిగి 50% పెరిగింది. సో కాబట్టి 7th పే కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అలవెన్సెస్ అన్నీ కూడా 25% పెరుగుతాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఆ అలవెన్సెస్ అన్నీ కూడా 25% పెరగడంలో మనకి ముఖ్యంగా ఒక హెచ్ఆర్ఏ అనేటువంటి విషయంలో క్లారిఫికేషన్ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే హెచ్ఆర్ఏకి మాత్రం మన 7th పే కమిషన్లో ఏం చెప్పారంటే వెన్ డిఏ క్రాసెస్ 50% అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో డిఏ క్రాసెస్ అంటే 50% దాటిన తర్వాత అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. సో దాటిన తర్వాత కాబట్టి ఇప్పుడు దాటలేదు కాబట్టి ఈ హెచ్ఆర్ఏ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డ్రా చేయలేదు ఫ్రెండ్స్. అయితే మిగిలిన అలవెన్సెస్ అన్నీ కూడా కొంతమంది డిడిఓలు డ్రా చేశారు, మరి కొంతమంది ఇంకా క్లారిఫికేషన్ రావాలని వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హెచ్ఆర్ఏ మాత్రం ఎవరు కూడా ఎక్కడ డ్రా చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి క్లారిఫికేషన్ లేని దానివల్ల. అయితే ఈ హెచ్ఆర్ఏ మీద కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. 10-20 ఎన్హాన్స్డ్ రేట్స్ 1/1/2024 నుంచి పేమెంట్ చేయండి అని. అయితే మన డిపార్ట్మెంట్ నుంచి రాకుండా ఉండింది ఫ్రెండ్స్, అందువల్ల ఎవరూ చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పెరిగినటువంటి ఎన్హాన్స్డ్ రేట్స్ అనేటువంటివి ఈ డిఓపిటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇందులో మెన్షన్ చేసినట్లుగా 1/1/2024 నుంచి ఎన్హాన్స్డ్ రేట్స్తో అలవెన్సెస్ అన్ని ఇవ్వండి అని చెప్పారు. అందులో భాగంగా హెచ్ఆర్ఏ కూడా ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు ఈ క్లారిఫికేషన్తో మన హెచ్ఆర్ఏ కూడా 10-20-30%కి ఎన్హాన్స్ కాబోతోంది ఫ్రెండ్స్. అది సిటీని బట్టి ఉంటుంది. సో అది కూడా 1/1/2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ అరియర్స్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ పెరిగిన అలవెన్సెస్ చూసినట్లయితే టఫ్ లొకేషన్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఫర్ చైల్డ్ ఆఫ్ ఉమెన్ విత్ డిసబిలిటీస్, ఇక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇది ఆల్రెడీ పెరిగిన రేట్స్తోనే మనకి పేమెంట్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా డిడిఓస్ కొంతమంది చేయలేదు, వాళ్ళు కూడా పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక హెచ్ఆర్ఏ అనేటువంటిది కూడా ఎన్హాన్స్డ్ రేట్స్తో పేమెంట్ చేయమని చెప్పి ఈ క్లారిఫికేషన్లో తెలిపింది ఫ్రెండ్స్. సో అలాగే హోటల్ అకామిడేషన్, ఎవరైనా టూర్ వెళ్ళినప్పుడు హోటల్లో ఉన్నట్లయితే ఆ అకామిడేషన్కి సంబంధించి కూడా 25% పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్స్ విత్ ఇన్ ది సిటీ ఫ్రెండ్స్. సిటీలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి తిరగడానికి, ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు తిరగడానికి కొంత అమౌంట్ ఇస్తారు. సో అది కూడా 25% పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మనము బయట క్యాంప్ వెళ్ళినప్పుడు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫుడ్ ఛార్జెస్కి సంబంధించి కూడా ఇస్తారు ఫ్రెండ్స్, అది కూడా 25% పెరుగుతుంది. ఇక జర్నీ పెర్ఫార్మ్డ్ బై ఓన్ కారు ట్యాక్సీలో విత్ ఇన్ ది సిటీలో కనుక ట్రావెల్ చేస్తే దానికి సంబంధించి కూడా పెరుగుతాయి. అలాగే రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫర్ట్స్, మనం ఎక్కడైనా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పర్సనల్ ఎఫర్ట్స్ తీసుకోపోవడానికి కొన్ని రేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా 25% పెరుగుతాయి. ఇక డ్రెస్ అలవెన్స్ అనేటువంటిది ఎంటీఎస్ పోస్ట్మెన్ మెయిల్ గార్డ్స్కి ఇస్తారు. సో ఇది కూడా 1/1/2024 నుంచి 25% పెరిగింది ఫ్రెండ్స్. అయితే దీన్ని మనకి జూలై 1న అంటే జూలైలో ఇచ్చేటువంటి జీతంలో కలిపి పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక స్ప్లిట్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది కొంతమందికి ఇస్తుంటారు, అది కూడా పెరిగింది. అలాగే డెప్యుటేషన్ అలవెన్స్, సో ఇది కూడా 25% పెరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి అలవెన్సెస్ సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో ఇకపై ఈ హెచ్ఆర్ఏ కూడా 10-20-30% ఇస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.